అన్న రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఉచిత బస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు. ఆటో వాళ్ళ మీద ఇంత కొంత భారం పడింది. మళ్ళీ ఈ డీజిల్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ బయట నడపమంటుంది కదా, ఎట్లా చూస్తావు మరి? ఎట్లా చేస్తామన్నా ఈఎంఐలు కట్టలేకపోతున్నాం ఇప్పటికే అంటే ఇంకా మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అవతల దాటాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము, ఈఎంఐలే కట్టలేకపోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు బాగుండేది. ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితులు? ఇది ఏం బాగుంది, ఉచితం బస్సు పెట్టిండు, గిరాకీలు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ అయినట్లు అయిపోయింది. రోజు 1000 రూపాయలు అయ్యేది ఇప్పుడు 500 కూడా అవుతలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పథకం కొత్తగా చెప్తుంది ఔటర్ రింగ్ రోడ్ బయట పోవాలని. ఏం అక్కడ పూర్తిగా నడవదు. ఏం చేస్తాడో మరి రేవంత్ రెడ్డి బయటికి పంపించి మరి మమ్మల్ని ఏమన్నా ఇక్కడ కొత్తగా ఏమన్నా బండ్లు ఇట్లు ఇప్పిస్తాడా లేదంటే ఊరికి పంపిస్తాడా రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి ఏం కోరుతున్నారు రేవంత్ రెడ్డిని? ఏం చేస్తాం, ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అయితేనే ఆటోలలో జీవనాధారం ఉంటది. ఇప్పటికే మన అందుతుందా మరి? ఏం లేదు, ఏం ఆటోలకు మేము ఆదుకుంటాం 12,000 ఇస్తామంటున్నాం. 12,000 లేవు, 12 రూపాయలు లేవు. రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి ఇలా విచాల బతికైంది. ఎందుకే అట్లా అంటున్నావు? ప్రజాపాలన అంటుండు. ఏం ఓటేసిన పాపానికి ఇలా రోడ్డు మీద పడ్డాం. రేవంత్ రెడ్డి చేసిన మేము వేసినాం ఓట్లు, మేము మాతో పాటు ఎంతో మంది నేర్పించినాం. కానీ ఇంత ఘోరంగా చేస్తాడు అనుకోలేదు. ఈ ఆటోలలో బతుకులైతే ఘోరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సర కాలంలో లాగుతూ వస్తుంది. మీరేమైనా కలిసిన మరి ప్రభుత్వాలని నాయకులని? ఎవరిని కలిసినా ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కలిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది నాలుగు తప్పది అంటున్నారు. ఇప్పుడు ఒకవైపు సంక్రాంతి పండుగ వచ్చింది, అందరు బస్సులలో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రైవేట్ రేట్లు, ఆ బస్ టికెట్ రేట్ కూడా పెంచాలి కదా. సో దాన్ని ఎట్లా చూస్తాం మరి ప్రజలకు? చెప్పు, ప్రైవేట్ అంటే వాళ్ళు లాంగ్ పోతాయి, ఆటోలు అంటే లోకల్ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగేటి 15 కిలోమీటర్లు తిరుగుతాయి. మాకేం పెంచుతారు? ఉన్న బస్సులు ఖాళీ పోతున్నాయి సిటీలో బస్సులు, ఇక మాకేం రేట్లు పెంచితే మాకెవరు ఎక్కుతారు? ఉన్నదాని మీద ఉన్నదాని మీదే తగ్గించుకొని నడుపుతున్నాం. మరి రేవంత్ రెడ్డికి ఏం డిమాండ్ చేస్తున్నాను? ఏం డిమాండ్ చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఓట్లు వేసిన పాపానికి కర్మంగా ఇంకో 3 సంవత్సరాలన్నర అట్లా గడిపియాలి. రైతుతో చేస్తాం. 3 సంవత్సరాలన్నర అయిపోయినాక నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాలి. ఇంకేం ఇంకేం గెలిపిస్తాం? ఇప్పటికే గెలిపించి పరిశ్రమలో 6 గ్యారెంటీలు ఎక్కడ చేసుకున్నావు? ఉన్న బస్సులు ఫ్రీ చేసి ఆడోళ్ళు కొట్లాడుతున్నారు అంటే నువ్వు మళ్ళీ 6 గ్యారెంటీలు అంటావు. సంతోషంగా ఉన్నాడని చెప్తున్నారు. ఏం సంతోషంగా? వాళ్ళు వాళ్ళ పిల్లలు ఒక అల్లుడు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు గోళ్ళే సంతోషంగా ఉండదు. ఎవరే సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు లేరు. అంత గాడిద పాలన అయింది కాంగ్రెస్ పాలన నుంచి. ఓటేసిన ఏమంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మేము ఒక్కొక్కరం కనీసం 10 ఓట్లు వేయించిన నాయకులం ఈ ఆటోలు. అంటే ఇంతమంది హైదరాబాద్లో కానీ ఔటర్ రింగ్ హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు లేరు. బయట ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న వాళ్ళే ఆయనకు ఓట్లు వేయించిన వ్యక్తి చాలా ఉన్నారు. కానీ అది కూడా మైనస్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎట్లంటారు? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఏమంటాం చెప్తే ఆయన ఏం చేస్తాం చెప్పు. ప్రభుత్వం ఆటోలు తీసేయంటే ఆటోలు తీయకుంటే ఉంటే చాలు. ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాము, ఉన్న ఆటోలు తీస్తే మళ్ళీ ఇక్కడ పరిచయాలు అవుతాం. కేసీఆర్ బాగుండే సార్. మాదైతే మా బాధ తట్టుకోలేదు. లేదంటే 2 మీద దందా లేవు. బస్సులో 20 రూపాయలు పెంచారు కానీ మాకు 10 రూపాయలు ఇస్తున్నారు. ఎడిపోయినా 12,000 లేదు, ఏది లేదు. ఇప్పటి వరకు 12,000 లేదు, ఏం లేదు. అది కూడా డీజిల్ ఆటో పంపిస్తా అంటున్నాడు. అలా పంపిస్తే మేము ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటనే ఉచిత బస్ పెట్టింది, మీద భారం పడ్డది. ఇప్పుడు జీవన విధానం అంత ఇంత గడుస్తుంది. నిన్న మొన్న మరి డీజిల్ బండ్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపిస్తా అంటుంది కదా. ఔటర్ రింగ్ రోడ్ పైన మీకు ఇంత గిరాక్ అవుతుంది మరి? కాదు, గిరాక్ ఏడ అవుతుంది? మాకు గిరాక్ కాదు, ఏం కాదు. అక్కడ మేము వచ్చేది సిటీలో నడుపుకుందామని వస్తున్నాం. మా సంసారం వెళ్ళాలంటే సిటీలో నడుపుకోవచ్చు, బయట నడుపుకుంటే మా సంసారం వెళ్ళదు. అట్లా ఉంది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు బండ్లు తీసేస్తా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆపిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ తీసేయమంటున్నాడు. అట్లా చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు డిమాండ్ ఏంటి అంటే మా బండ్లు మేము నడుపుకుంటాం, మంచిగా మాకు సలహా ఇస్తే మేము నడుపుకుంటాం కదా. నడపదు అంటేనే మేము ఎట్లా బతకాలి? మళ్ళీ మా కొత్త బండ్లు మాకు కొనిస్తారా? మా ఇంట్లో మేము తిన్నికి ఒక టైం ఉంటుంది, ఒక టైం లేకుంటుంది. అట్లా ఉంటుంది మా పరిస్థితి. ఆటోల పరిస్థితి ఘోరంగానే ఉంటుంది. మేమేం ఏసీలో వచ్చి కూడా ఏం సంపాదిస్తలేము కదా. మళ్ళీ బండి ఏడ పెట్టాలి అదే అర్థమే లేదు. మళ్ళీ ఆ సార్ ఏడ పెట్టిస్తారో మాకు అర్థమే తెలియదు. గిరాకీ ఏముంది? ఇట్లా మామూలుగానే ఉంది. రోజు ఎంత 700-800 తీసుకుపోతున్నాం. అన్ని పెట్టినాక దందాలు మొత్తం తగ్గిపోయింది. నేను 2006 నుంచి నడుపుతున్నా. అప్పుడు బాగుండే, మంచిగానే ఉండే.
మనది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా టచ్ చేసిల్లా ఏం లే ఏం ఏం ఇబ్బంది పెట్టిల్లా ఏం ఇబ్బంది పెట్టలేదు మరి 6 గ్యారెంటీలు అన్నాడు అందినాయా అందలే అందలే ఏది అందలే మాకు ఆరోగ్యం మీకు 12,000 కూడా ఇస్తా అంటుంది ఇచ్చిందంటుండు ఇయ్యలే ఇయ్యలే మరి ఎట్లా ఏమనిపిస్తాయి ఇక మరి మరి ఎట్లా ఇప్పుడు ఆ సార్ చేద్దాం ఉంది రేవంత్ రెడ్డి చెట్లనే ఉంది ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు కొత్త బండ్లు కొనుక్కోమంటారు ఎలక్ట్రిక్ బండ్లు 4 లక్షలు 5 లక్షలు పెట్టుకొని మేము వెండేజ్ తేవాలి మళ్ళా కొంటావా మరి ఎలక్ట్రిక్ బండి ఏడు ఏడు కొన్ని ఎండే మాకు శాతం అయితే లేదంటే ఇంకా ఎలక్ట్రిక్ బండి కొన్ని ఏడు పోతాం